హలో వెల్కమ్ టు అన్వ్యూస్. సో ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మన వితికా శర్మ గారు ఇంకా పునర్నవి గారు తీసుకున్న డెసిషన్స్ ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? పృథ్వీకి ప్రేరణకి అన్యాయం జరిగిందని మీకు అనిపించలేదా? అలాగే ఏం ఆడాడబ్బా నిఖిల్, ఇన్ని వారాల తర్వాత ఆడినా సరే షేరే అన్నట్టుగా అనిపించిందా లేదా? సో ఇంకా మన టేషి తేజ బాధలో ఎంతవరకు అర్థం ఉంది? ఇంకా డబుల్ ఎలిమినేషన్, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉందా లేదా? ఉంటే ఎవరెవరో డబుల్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అసలు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీని గురించి మాట్లాడతాం. దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే నేను ప్రతి వీడియోలో చెప్పేదే చెప్తూనే ఉంటాను, కానీ మీరు ఫాలో అవ్వరు. ఏంటి అంటే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నచ్చితే షేర్ చేయండి. వీడియో అంతా విన్న తర్వాత మీ కామెంట్ చేస్తే నేను అక్కడ రెస్పాండ్ అవుతా, అక్కడ మనం మాట్లాడొచ్చు. సో అయితే వీడియో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే పునర్నవి గారు, వితికా శర్మ గారు గెస్ట్ల కింద వచ్చారు కదా. వచ్చిన వాళ్ళు చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు, చాలా యాక్టివ్ గా ఉన్నారు. అన్ని అంటే ట్రూత్ ఆర్ డేర్ పెట్టినప్పుడు ట్రూతే పెట్టి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మళ్ళీ ఇక్కడ వీళ్ళు కూడా పృథ్వీ అండ్ విష్ణుప్రియ గురించి వాళ్ళ ఇష్టాలు ఏంటని అడిగారు. వాళ్ళు క్లియర్ కట్గా క్లారిటీగా చక్కగా చెప్పారు. ఫ్రెండ్ అని చెప్పి పృథ్వీ చెప్పాడు, విష్ణుప్రియ ఫ్రెండ్ కన్నా 10 to 20% ఎక్కువ, అంతే తప్ప అంతకుమించి ఏమీ లేదని వాళ్ళు క్లారిటీ వాళ్ళకి ఇచ్చేశారు. ఇంకా నిఖిల్ని అడిగారు, నబిల్ని అడిగారు. ఇలా అలా టేస్టీ తేజని ఎందుకు మీరు సింపతి కోసం ఏమన్నా సింపతిని సీక్ చేస్తున్నారా అని టేస్టీ తేజని అడిగారు. మొన్న బ్రిడ్జ్ దాని గురించి డిస్కషన్ వచ్చింది కదా, సో దాని గురించి బ్రిడ్జ్ దాని గురించి అన్నాడు కదా, అందరూ సపోర్ట్ చేస్తున్నారు, మనకి సపోర్ట్ చేస్తే బాగుంది అనిపించింది, ఏంట్రా ఇది అన్నాడు. అక్కడ వితికా శర్మ అడిగేసరికి నేను అలా అనలేదే, అలా వచ్చిందా బయటికి అంటాడు. ఏంటో టేస్టీ తేజ. సో అలాగే వీళ్ళు చూజ్ చేసుకున్న విధానంలో కూడా నిఖిల్ని అండ్ గౌతమ్ని చూజ్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏంటి, వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ని పృథ్వీని చూజ్ చేసుకుందాం అనుకున్నారు కదా. పృథ్వీని నిఖిల్ని చూజ్ చేసుకుంటే ఏంటి, వాళ్ళు వీక్ కంటెస్టెంట్స్ అని ప్రేరణని తేజాన్ని చూజ్ చేసుకుంటారేమో, అప్పుడు గౌతమ్ పక్కన ఉండిపోతాడు అనుకున్నారు. బట్ పునర్నవి పంతం పట్టి గౌతమ్ని చూజ్ చేసింది. సో దానివల్ల కానీ వాళ్ళు ఎత్తుకు మించి చక్కగా వీళ్ళు కూడా సరైన డెసిషన్ తీసుకున్నారు. పృథ్వీని ప్రేరణని చూజ్ చేసుకుని వాళ్ళు ఆట ఆడారు. సో ఇక్కడ ఏంటంటే పృథ్వీని ప్రేరణని చూజ్ చేసుకున్న టైంలో టేస్టీ తేజని చూజ్ చేసుకోలేదు కదా. సో టేస్టీ తేజకు మండింది, నన్ను ఎందుకు చూజ్ చేసుకోలేదు అనేది మాట. అంటే ఇక్కడ ఏంటంటే టేస్టీ తేజ అడగడంలో తప్పలేదు, బట్ వితికా శర్మకి ఇంకా పునర్నవికి తను ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం బాగాలేదు అంతే. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే గౌతమ్ వాళ్ళు ప్రేరణను చూజ్ చేసుకోవడంలో గౌతమే ప్రేరణను చూజ్ చేసుకున్నాడు. నిఖిల్ అయితే తేజాని పృథ్వీని తీసుకుందాం అన్నాడు. గౌతమ్ ప్రేరణను చూజ్ చేసుకోవడంలో తెలివి ఒకటి, టేస్ట్ తేజకి చేస్తే తన ఫ్రెండ్ అని హెల్ప్ చేశాడని అంటారు. ఇంకొకటి తనకి ఎటువంటి గ్రూపిజం లేదని ప్రూవ్ చూపించాలి. ఇంకొకటి ప్రేరణతో తనకున్న శత్రుత్వం అక్కడితో కట్ అయిపోయింది, నాకు అదేమీ లేదని చూపించాలి. ఇంకొకటి అంతమంది ముగ్గురు మగాళ్ళు కలిపి ఒక ఆడదాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఆడేసుకున్నారు అన్నది బ్లేమ్ రాకూడదు. సో ఇవన్నీ ఆలోచించి గౌతము ప్రేరణను చూజ్ చేసుకున్నాడు. అంతే తప్ప టేస్ట్ తేజని తీసుకోకూడదు, టేస్ట్ తేజని పక్కన పెట్టేయాలనే ఆలోచనే లేదు. యాజ్ యూజువల్ నిఖిల్ మాత్రం తన ఫిజికల్ టాస్క్ అనేది తనకు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్, ఇంకా పృథ్వీకి ఛాన్స్ ఇవ్వాలి. పృథ్వీకి ప్రతిసారి ఛాన్స్ వచ్చినట్టు పోతుంది కాబట్టి సో పృథ్వీకి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి పృథ్వీని తీసుకున్నాడు అంతే. అక్కడ టేస్ట్ తేజ ఎందుకు ఫీల్ అయ్యాడంటే, ఎప్పుడైతే గౌతమ ప్రేరణ షీ డిజర్వ్స్, ఎందుకంటే లాస్ట్ టాస్క్ లో కూడా సెకండ్ వచ్చింది. సో ఈ టాస్క్ ఆడడం తన రిజర్వ్ అనేసరికి, అంటే నేను డిజర్వ్ కదా, నీ వేళ కదా, నేను ఆట ఓడిపోయాను అంటాడు. ఏం మాట్లాడతాడు అర్థం కాదు. ఆ బ్రిడ్జ్ దాంట్లో ఆల్ఫాబెట్స్ తీసుకున్నాడు కదా గౌతము, సేమ్ కలర్ ఉండాలేమో అనుకొని తీసుకున్నాడు, అందులో కూడా తప్పలేదు. సేమ్ కలర్ కాదురా నాయన, ఏదైనా పర్లేదు అనేసరికి ఇచ్చేసాడు అంతే. సో అంతకుముందు ఏమైనా ఎదురుతీసాడంటే ఏం లేదు కదా. యాక్చువల్గా టేస్ట్ తేజకి ఇటువరకు అడ్వాంటేజ్ ఉంది. మేబీ ఇంకో టాస్క్ పెట్టారనుకో అందులో కూడా పార్టిసిపేట్ చేస్తారు. బ్లాక్ బెడ్జ్ లేదు కాబట్టి విష్ణుప్రియకి, టేస్ట్ తేజకి రావాల్సిన బ్లాక్ బెడ్జ్ విష్ణుప్రియకి వెళ్ళింది కదా. సో ఇది అయితే అక్కడ టేస్ట్ తేజ్ మరీ అంత ఆర్గ్యుమెంట్ చేయలేదు, బట్ వాళ్ళతో వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ బాగాలేదు మాట. వితికా శర్మతో కానీ పునర్నవితో కానీ ఇదండి ఇలా అవుతుంది, వీళ్ళు చేసిన పని చూడండి, నాకు ఇంకొక ఆపర్చునిటీ ఇవ్వలేదు, అది ఇది అని చెప్పేసి ఎవరో ఒకరు లాస్ అవ్వాలి కదా, తప్పదు. అయితే టాస్క్ స్టార్ట్ అయినప్పుడు నేను ఏం చెప్తా అంటే, వీళ్ళు గెస్టులు తీసుకున్న జడ్జిమెంట్ ఎంతవరకు కరెక్ట్ అనిపించింది మీకు? క్లారిటీ ఆఫ్ థాట్ లేదు ఇద్దరికి. అసలు ఏం ఆలోచిస్తున్నారు, వెనక ముందు వెనక ఏంటంటే ఆలోచించేసి ఆ పునర్నవి ఏం మాట్లాడుతుందో తెలీదు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్, అప్పటికిప్పటికి అదే కాన్ఫిడెన్స్, అదే ఓవర్ కాన్ఫిడెన్స్ అలాగే ఉంది. సో పోనీ ఒక మాట మీద స్టిక్ ఆన్ అయ్యి ఉంది అంటే అది లేదు. సో దీని గురించి మాట్లాడదాం. అయితే గేమ్ స్టార్ట్ అయిపోయింది కదా. పృథ్వీ అరవేరు భయంకరంగా ఆడాడు. అక్కడ ఉన్న సోప్ వాటర్ లో కాళ్ళు పెట్టి అదే ఇలా స్లోప్ ఎక్కేసి అక్కడ ఉన్న డిస్కులు తీసి ఎద్దులో వేయడంలో పృథ్వీ ఎక్సలెంట్ గా ఆడాడు. స్టార్టింగ్ లో నిఖిల్ ఇంకా తెరబడ్డాడు, నిఖిల్ పడిపోయాడు, దెబ్బలు తగిలేప
కానీ తర్వాత సర్దుకొని పుంజుకొని నిఖిల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ఆడాడు. సో ఈ గేమ్ లో ఏంటి, నిఖిల్కి 9 డిస్కులు వేశాడు, పృథ్వీ 10 డిస్కులు వేశాడు, ప్రేరణ 5 డిస్కులు, గౌతమ్ 5 డిస్కులు. ఇది మనం అందరం చూసిందే కదా. అయితే ఇక్కడ వీళ్ళు ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి అని వచ్చినప్పుడు ఏం చేశారు, పృథ్వీ ఏంటంటే ఒకసారి అందులోని వాటర్లోని కాల్ పెట్టకుండా ఎక్కేశారు కాబట్టి తీసేశారు కదా. అంటే అక్కడ ఏంటి, పృథ్వీకి 9, నిఖిల్కి 9, ప్రేరణకి 5, ఎవరికి గౌతమ్కి 5 ఇలా ఉన్నాయి. సో వీళ్ళు చెప్పేది ఏంటి, నువ్వు ఫౌల్ గేమ్ ఆడేవు కాబట్టి, నీ గేమ్ ఫౌల్ గా ఉంది కాబట్టి, నిఖిల్ ఎటువంటి జెన్యున్ గా ఆడాడు కాబట్టి, సో నిఖిల్కి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేస్తున్నాం అన్నారు. నాకు స్టార్టింగ్ లో అక్కడ ఏమనిపించింది, సో వీళ్ళు తీసుకున్న డెసిషన్ కరెక్టే. ఎలా అంటే బిగ్ బాస్ ఒక మాట అన్నారు, డిస్కులు వేసిన ఏ క్రమంలో డిస్కులు వేసారో చూడండి, చూసి చెప్పండి అన్నారు. ఏ క్రమంలో డిస్కులు వేశారంటే ఎవరు ఎన్ని వేశారని కాదు, ఏ క్రమంలో ఎవరు ఎన్ని వేశారు ప్లస్ ఏ క్రమంలో ఎవరు ముందు ఎవరు వెనక వేశారు అని చూసుకోవడమే కదా. ఇప్పుడు నువ్వు 9 డిస్కులు, నువ్వు 9 డిస్కులు, నువ్వు 5 డిస్కులు, నువ్వు 5 డిస్కులు వేసినప్పుడు ఎవరు ముందేసారో చూడటమే పాయింట్. ఆ పాయింట్ మిస్ అయిపోయారు వాళ్ళు. పోనీ మిస్ అయిపోయినా పూర్తిగా మిస్ అయిపోయారా అంటే లేదు, ఈ నిఖిల్ పృథ్వీ దగ్గర మిస్ అయిపోయాను వాళ్ళు. నిఖిల్ పృథ్వీ దగ్గర వదిలేశారు, ప్రేరణ అండ్ గౌతమ్ దగ్గర పట్టుకున్నారు. నిఖిల్ పృథ్వీ దగ్గర వదిలేసిన డెసిషన్ ఓకే అంటే ఆ పాయింట్ ఇక్కడ పెట్టుకుంటే, సో ఇప్పుడు 9 ఎవరు నిఖిల్ 9, పృథ్వీ 10 వేసాడు కదా, ఒకటి తీసి పక్కన పెట్టేసాను అనుకోండి, ఒకటి డిస్క్వాలిఫై, పక్కన లెక్కేయకండి, తీసేయండి. తీసేస్తే 9 ఉన్నాయి. నిఖిల్ ఫస్ట్ 9 ఎవరు ముందు వేశారు, నిఖిల్ వేసాడు కదా. మరి లాస్ట్ లో కదా పృథ్వీ వచ్చి వేసాడు, అప్పుడే కదా ప్రేరణ పట్టుకోపోతే, ప్రేరణ నిఖిల్ పట్టుకోపోతే మళ్ళీ మిస్ అయితే మళ్ళీ వేసుకున్నాడు కదా. సో అలాంటప్పుడు ఏంటి, ఆ విధంగా చూస్తే నిఖిల్ కరెక్టే. కానీ వాళ్ళు వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ లేదు, ఆ పాయింటే లేదు బ్రెయిన్ లో. సో ఆ విధంగా చూసుకుంటే, ఓవరాల్ గా చూసుకుంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళు ఏ విధంగా ఆలోచన జడ్జ్మెంట్ తీసారో తెలియదు. కానీ మామూలుగా జెన్యున్ గా అయితే మాత్రం నిఖిలే అక్కడ విన్నర్ అయిపోయింది అక్కడ. ఇంకా ఇక్కడ ప్రేరణ అండ్ గౌతమ్ వచ్చారు. ప్రేరణ అండ్ గౌతమ్ వచ్చినప్పుడు ఏమైంది, ప్రేరణ అండ్ గౌతమ్ వచ్చినప్పుడు ఇద్దరు 5-5 వేశారు. 5-5 వేసినప్పుడు వాళ్ళు వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నప్పుడు ఎవరు ముందు వచ్చారు అన్న పాయింట్ తీస్తుంది ప్రేరణ అనుకుంటా. నేను ముందొచ్చి నేను వేసినప్పుడు నాకే కదా రావాలి అది ఇది అని చెప్పేసి అక్కడ నబీల్తోని, ఇక్కడ అవినాష్ తోని ఎవరు ఎంతమంది చెప్పిన ఏమో ఎవరు గౌతమే ముందేసాడమో ఎవరికి తెలుసు, ఎవరు చూడలేదు కదా అంటే వాళ్ళ మీద అరిచేసి నువ్వు నాకు నువ్వు ఎలా చెప్తావని చెప్పేసి అవనేతో కొట్లాట. సో ఇలా అంటే చిన్నదేలేండి. సో ఈ విధంగా చూస్తే అప్పుడేంటి, ప్రేరణ ముందు వచ్చింది కాబట్టి, సో ప్రేరణ ముందు వేసింది కాబట్టి ప్రేరణకి అని చెప్పేసి వేసేసారు. అవునా, ప్రేరణకి వేసేసారు. ప్రేరణకి వేసినప్పుడు అదే మాట మీద స్టిక్ అని అయి ఉన్నారా. ఎప్పుడైతే సెకండ్ టాస్క్ స్టార్ట్ అయిందో అందులో ముగ్గురే ఆడాలి, ఒకరికి బ్లాక్ బ్యాచ్ ఇక్కడే ఇచ్చేయండి అన్నప్పుడు ఆల్రెడీ గౌతమ్ని 4th ప్లేస్ లో పెట్టారబ్బా. గౌతమ్ ఏమీ అనలే అసలు, గౌతమ్ దేనికి ఆర్గ్యుమెంట్ చేయట్లే, ఏది ఇస్తే ఇవ్వండి, ఆడేస్తే ఆడతా, పక్కన పెడితే పడేస్తా అన్నట్టున్నాడు. ఆర్గ్యుమెంట్ చేయలేని 4th ప్లేస్ నీకు యాక్సెప్ట్ చేసినప్పుడు అదే గౌతమ్ 4th ప్లేస్ లో ఉన్న గౌతమ్కే బ్లాక్ బెర్చ్ ఇవ్వాలి కదా. బ్లాక్ బెర్చ్ ఇవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ ప్రార్థన చేసిన మిస్టేక్స్ మీకు ఎక్కడ గుర్తుకొచ్చినప్పుడు ఇందాక పృథ్వీకి ఏవైతే మిస్టేక్స్ చెప్పారో, అంటే నువ్వు ఈక్వల్ గా పెట్టినా సరే మీరు మిస్టేక్ చేశారు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టేస్తున్నా ఉన్నారు. అలాగే మీరు ఈక్వల్ గా పెట్టినా సరే ప్రేరణ నువ్వు ఈ మిస్టేక్ చేసావు కాబట్టి నేను పక్కన పెట్టేస్తే అక్కడితో ఇద్దరికి ఒకే పాయింట్ మీద జడ్జిమెంట్ తీసుకున్నట్టు ఉంటుందా? ఎక్కడ తీసుకున్నారు చెప్పండి? అక్కడ ఏదో చెప్తారు, ఇక్కడ ఏదో చెప్తారు. సో ఆఖరికి జడ్జ్మెంట్ బ్లాక్ బెర్చ్ పెట్టాలనుకున్నప్పుడు ప్రేరణ నువ్వు తప్పు చేసావు కాబట్టి అప్పుడు గుర్తుకొచ్చింది వాళ్ళకి పృథ్వీ గురించి. మరి అప్పుడే చేసేసి ప్రేరణని అక్కడే 4th ప్లేస్ లో పెట్టేస్తే ఈ ఆర్గ్యుమెంట్ రాదు కదా. సో ఏం ఆలోచిస్తారో నాకు అర్థం కాలేదండి. ఇలాగా పిచ్చి పిచ్చిగా ఆలోచించి నాకు అనిపించింది. ఇద్దరిది ఒకటే ఆట, ఒకటే జడ్జ్మెంట్, ఏంటి ఆ పాయింట్స్ తీయడం. సో అయితే మొత్తానికి ప్రేరణకి బ్లాక్ బెర్చ్ పెట్టేసి పాపం ప్రేరణ ఏడ్చింది, బాధపడింది. నెక్స్ట్ మనకి పృథ్వీ కూడా యాక్చువల్గా అక్కడ బాధపడ్డాడు, ఎందుకంటే చాలా ఆర్గ్యుమెంట్ చేశాడు కదా, నా పాయింట్ ఒకటి తీసేస్తారు కదా, ఒకటి డిస్క్రీ చేస్తారు కదా. 9-9 అన్నప్పుడు ఇద్దరిది టై అవుతుంది కదా. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇంకొకటి కూడా చెయ్యొచ్చు. ఎలా అంటే, సో వీళ్ళది 9-9 ఉంది, పృథ్వీది ఒకటి తీసేసాను తప్పు చేశారు కాబట్టి. సో వీళ్ళిద్దరిది మేము చూడలేదు, వీళ్ళిద్దరు 5-5 ఉంది, టై అయింది, వాళ్ళిద్దరు టై అయింది, వీళ్ళిద్దరు టై అయింది. ఒక్కొక్క పాయింట్ మీద అంటే ఎన్నో 2 డిస్కులు 3 డిస్కులు పెట్టేసి 4 డిస్కులు ఎన్నో పెట్టేసి ఒక ఆట ఆడించేస్తే సో అప్పుడు కూడా తెలిసిపోతుంది కదా. సో అలా అయినా చేయాల్సింది. వాళ్ళు కన్ఫ్యూజ్ అయినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్పి అక్కడ ఒక పాయింట్ చెప్పి ఏంటో చేసి పడేశారు, ఇద్దరిని హర్ట్ చేశారు నిజం చెప్పాలంటే. సో అక్కడ ప్రేరణకి జడ్జ్మెంట్ ఇచ్చేసారు, బ్లాక్ బెర్చ్ పెట్టేశారు, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేసి ఇంకెవరు ఏం చేయలేరు కదా, ఇచ్చేసారు, అయిపోయింది. ఇక్కడ ముగ్గురుకు వచ్చినప్పుడు
ముగ్గురికి వచ్చినప్పుడు నిజంగా నిఖిల్ అక్కడ కూడా చాలా బాగా ఆడాడు, చాలా బాగా ఆడాడు నిజంగా. ఇక్కడ కూడా ఐ పెట్టాలి, బాల్ నెయిల్స్ మధ్య నుంచి బాల్ కిందకు వచ్చేలోపు ఐ షేప్ అనేది నాకు తెలిసి చాలా ఫాస్ట్గా చేశాడు, బట్ అక్కడ పెట్టేశాడు. సో అది చూసి పృథ్వీ నిజంగా ఆడలేకపోయాడు, గివప్ ఇచ్చేశాడు. ఎందుకంటే పృథ్వీకి నిఖిల్ మీద కోపం కాదు, తన మీద తనకు బాధ. ప్రతిది కూడా లాస్ట్ వరకు వచ్చి ఎందుకు పోతుంది అని. లాస్ట్కి అక్కడ 10 డిస్కులు వేసినా సరే వాటి ఓడిపోయామన్నారు. ఇంకెందుకు ఆడడం, ఎవరికైనా సరే విరక్తి వచ్చేస్తుంది. అదే జరిగింది పృథ్వీకి, ఎవరికైనా విరక్తి వచ్చింది. ప్రతిదీ మెగా చీఫ్ అంటే లాస్ట్ వరకు వచ్చిపోతుంది, ఇదంటే లాస్ట్ వరకు పోతుంది, ఇది వచ్చేది లాస్ట్ వరకు పోతుంది. ఇంక ఇదే లాస్ట్ టాస్క్ అనుకుంటే ఇందులో కూడా నాకు లేదా అనేది తన బాధ. ఇక్కడ ఏదైనా వచ్చి గెలిస్తే తను కొంచెం సేఫ్ అవుతాడు కదా అని, లేదు అంటే తను ఏదో ప్రూవ్ చేసుకున్నాడని అనుకోవడానికి. అది కూడా లేకపోయేసరికి గివప్ ఇచ్చేసి పక్కకు వచ్చేసాడు. మళ్ళీ ఆలి అనేసరికి మళ్ళీ ఆపోజిట్లో వెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ పెట్టడం మొదలెట్టాడు. అప్పటికే గౌతమ్ పెట్టాడు, తిని థర్డ్ వచ్చాడు. సో అది అక్కడ జరిగింది, అంతే తప్ప నిఖిల్ మీద కోపమో నిఖిల్ గెలిచేస్తున్నాడు కుల్లో జలసో అది కాదు. సో ఇదంటే జరిగింది ఓవరాల్ గా. మొత్తానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రాణ్ అయితే వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి సరిగ్గా టాటా బై బై చెప్పలేదు. హక్ ఇవ్వడానికి కూడా పొన్నన్న వెళ్ళింది, చెయ్యదు ఎవరు ఎందుకు చేస్తుంది. సో వాట్, నువ్వు జడ్జిమెంట్ తప్పు చెప్పావు, తనకు బాధ అనిపించింది, తనకు అన్యాయం జరిగింది, తనకు అనిపించింది అంతే. సో డాన్స్ చేసినప్పుడు కూడా అక్కడ పృథ్వీ అండ్ ప్రేరణ డాన్స్ చేయలేదు కూడా, వాళ్ళకి బాధ అనిపించింది. అబ్బా తప్పు లేదు వాళ్ళు బాధపడడంలో. సో వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ అయినా కరెక్ట్గా ఉండాలి, ఒకే పాయింట్ మీద స్టిక్ అని అయినా ఉండాలి, రెండూ చేయలేదు వాళ్ళు. సో అదండి. అయితే నాకు అనిపించింది, మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇంకా ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ 100%కి 99% డబుల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ వీకే అవ్వాలి, బట్ లాస్ట్ వీక్ ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి చేయడం వల్ల మేబీ ఆపేస్తారేమో నేను అనుకున్నా. ఈ వీక్ అయితే ఖచ్చితంగా ఉంటది. అయితే చాలా పోల్స్ లో చూస్తే నిఖిల్ ఫస్ట్, గౌతమ్ సెకండ్, థర్డ్ నబీల్, ఫోర్త్ ప్రేరణ, ఫిఫ్త్ విష్ణుప్రియ, 6th పృథ్వీ, 7th తేజ, 8th అవినాష్ ఉన్నారన్నమాట. సో అయితే డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ పృథ్వీ, అవినాష్, టేస్ట్ తేజ వీళ్ళ ముగ్గురు మధ్యలోనే డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ హైయెస్ట్ ఛాన్సెస్ వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఉన్నాయి. సో అందుకనే మీరు ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు వాళ్ళకి ఓట్ వేయండి. వీళ్ళు మనవాడు, వాళ్ళు పరాయివాడు, వీళ్ళు అది అనుకోకుండా జెన్యూన్ ప్లేయర్ ఎవరు హౌస్ లో ఉండడానికి ఎక్కువ క్యాపబిలిటీ ఉంది, ఎవరు హౌస్ లో ఉండాలి జెన్యూన్ గా, ఎవరు మీకు నచ్చిన కంటెస్టెంట్ వాళ్ళకి మాత్రం ఓటేసి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోండి, వాళ్ళని హౌస్ లో ఉండేటట్టు చేసుకోండి. తప్ప వేరే వాళ్ళని కిందకు దించేయాలనో, వీడు మనవాడు కాదనో, వాడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా వీళ్ళు వైల్డ్ కార్డ్స్ అనో ఇలా అనుకోకుండా, ఓవరాల్ గా ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ లేదు, ఓల్డ్ కార్డ్స్ లేదు, తెలుగు తనా లేదు, మనా లేదు, అందరూ ఈక్వల్ అయిపోయారు. సో ఓవరాల్ గా చూసి ఓట్స్ వేయండి. సో ఇది నాకు అనిపించిందండి, నాకు చెప్పాలనిపిస్తుంది, మీకు చెప్తున్నాను. నిఖిల్ చూసారా 60 భయంకరంగా ఆడాడు. ఇప్పుడు 4 వారాల తర్వాత ఆడితే ఏంటి, 4 నెలల తర్వాత ఆడితే ఏంటి, వచ్చాడు ఆడాడు కంటెంటర్షిప్ పెట్టుకున్నాడు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మేబీ నేను అనుకోవడం మామూలుగా టాక్ వస్తుంది, టాక్ ప్రకారం ఏంటంటే మిగతా వాళ్ళు కూడా టాస్క్ పెట్టి అందులోంచి కూడా ఒకరిని చూస్ చేస్తారు అనే టాక్ వస్తుంది. చూడాలి మరి అది మరి చూస్ చేస్తారా లేదంటే ఇక్కడతో ఆపేస్తారా అనేది చూడాలి. సో ఇదండి ఓవరాల్ గా నాకు అనిపించింది. నిఖిల్ అయితే తురుమనిపించాడు. అదేంటి టాస్క్ కింగ్ ఆఫ్ ది టాస్క్స్ అంటారు కదా, కింగ్ ఆఫ్ ది టాస్క్ మాట నిఖిల్. ఇంతకాలం కూడా నిఖిల్ని ఆడించలేదు, చెయ్యలేదు, పిలవలేదు, చేయలేదు అన్నదానికి ఒక్క ఆటతో అంతా స్వాప్ చేసేసాడు అనమాట. సో ఇదండి మొత్తానికి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్. టేక్ కేర్, బై బై.